ఎలా కనపడుతుందండి నీకు? నా సొంత కష్టార్జితాన్ని, నా రక్తాన్ని ఖర్చు పెట్టా. నేను నీలాగా దోపిడీలు చేయాల, నీలాగా ఇంకో పార్టీలో ఉంటా, ఇంకో పార్టీకి అంటకాయక పనులు చేయాల. నువ్వు 5 సంవత్సరాల పదవీ కాలం కాపాడుకున్నావంటే నువ్వు వైసీపీకి అమ్ముడు పోయిన మాట నిజం కాదా అని అడుగుతున్నా. లేకపోతే వైసీపీ ఉంచేదా? జర్నలిస్ట్ మీకు తెలియదు కాదు. అలాగే ఇంకా నా కాన్స్టిట్యున్సీకి బయట లీడర్లు వస్తున్న విషయం, నా కాన్స్టిట్యున్సీకి బయట లీడర్లు ఎలక్షన్ ముందు రానేవాళ్ళు ఇప్పుడు రావటం, నాకు చెప్పకుండా రావటం సహేతం కాదని నేను బలంగా నమ్ముతున్నా. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పా. దీంట్లో భేదాభిప్రాయాలకో భేషజాలకో అబద్ధాలకో తావులేదు. నేను నిజాయితీగా పనిచేస్తున్నా. అలాగే ఏసీ ఇంటెలిజెన్స్ ఎస్ఐతో నువ్వు నాకు ప్రభుత్వం గురించి బ్యాడ్గా చెప్పిస్తావు. సాక్షి పేపర్ వాళ్ళే రాస్తారు, ఏమి లేక నువ్వు మోనార్కువా ఇలాంటివి ఏడుతున్నారు. అలాగే నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఉండగా ఈ ఆంజనేయ నేత నన్ను కలవటానికి 2 సార్లు వచ్చాడు. ఆ రోజు సీఈఓగా రాజీవ్ గారు ఉన్నాడు. నేను 2 సార్లు అపాయింట్మెంట్ నిరాకరించా. కేవలం అతను నేను వైసీపీలో ఉన్న రోజున తెలుగుదేశం పార్టీ అనే ఉద్దేశంతో నిరాకరించా. కానీ అప్పుడు నాకు తెలియదు ఇంత దుర్మార్గుడని, ఇలా చేస్తాడని. అలాగే ఈ చెప్పాలంటే ఈ అవుట్లెట్లు బోట్లెట్లు అవినీతి అబ్బో ఇదంతా చదివితే మీ టైం వేస్ట్ అండి. మీడియాలో కూడా ఇవన్నీ పేపర్స్ సార్ను కూడా కలిసి ఇదే విషయం ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తా. నువ్వు చాలా మందిని మేనేజ్ చేశాను అనుకుంటున్నావు. అంటే 2 పార్టీలు 16, 32 మందిని మేనేజ్ చేసావు, కానీ 31 మందిని మేనేజ్ చేయగలని చెప్తున్నాడంట బయట. అలా మాట్లాడేటప్పుడు మిగతా లీడర్లు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గద్దె రామ్మోహన్ గారి మేడం వచ్చిన దానికి వైసీపీ ఇంటికి వెళ్ళారనే తప్ప తెలుగుదేశం పార్టీ ఇంటికి వెళ్తే నాకేం అబ్జెక్షన్ లేదు. మూల్పూరు బాలకృష్ణ గారు, దాసరి వెంకట బాలవర్ధన్ రావు గారు, ముదరబోయిన వెంకటేశ్వరరావు గారు, గద్దె రామ్మోహన్ రావు, ఈ 4 తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మాజీ శాసనసభ్యులు మా కాన్స్టిట్యున్సీ నుంచి. ఇంకా 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 ఇద్దరు ఉన్నారు, రత్నబోస్ గారు కానీ, ఇంకో అతను మరి ప్రస్తుతం లేడు, కానీ అతను 6 మాజీ ఎమ్మెల్యేల నియోజకవర్గం ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విజయ డైరీ మీద తక్షణం విచారణకు ఆదేశిస్తారని ప్రభుత్వాన్ని కోరుతూ మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఇతని అవినీతి బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో పందికొక్కుల్లాగా తినేవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు. అవినీతి చేయటానికి, అంటకాగటానికి తెలుగుదేశం పార్టీ సుపరిపాలన కోరుకుంటుంది. 100 రోజులుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మీరు చూశారు. తక్షణం విజయ డైరీ మీద ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గుదాలు నిగ్గుదాల్సిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.